ఒక్క నిమిషం శ్వాస ఆపితే నీ పరిస్థితి ఏంటి? కాబట్టి భగవంతుడు ఈ ప్రకృతిలో అన్నీ సర్వత్రా ప్రేమ అనేది ఉంది కాబట్టి అందరికీ పంచుతోందండి. ఈ ప్రకృతి అన్ని ప్రాణుల్లో ప్రేమ ఖచ్చితంగా వ్యక్తమవుతోందండి. అవతార పురుషులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, మన కోసమే అవతరించే సద్గురువులు అందరిలోనూ మనకు ఈశ్వర ప్రేమతత్వమే కనిపిస్తుందండి. మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే వీరందరిలోనూ ఈశ్వర ప్రేమతత్వమే కనిపిస్తుంది. మనస్సులో ప్రేమతత్వం నిండడమే విద్యకు నిజమైన పరిపూర్ణత అంటారండి. విద్యకు పరిపూర్ణత ఎప్పుడు వస్తుందయ్యా అంటే మనస్సులో ప్రేమతత్వం నిండడమే విద్యకు పరిపూర్ణత అని మనం మాట్లాడుకుంటాం. భారతీయత అనే మాట అంటూ ఉంటాం. అంటే ఏంటండి? సంఘ జీవనంలో ధర్మం, వ్యక్తిగత జీవనంలో మోక్షాపేక్ష, ఈ రెండు పక్షికి రెండు లెక్కలు లాంటివండి. ఏది విస్మరించినా జీవనం పరిపూర్ణం కాదని